వరద ముంపుతో అతలాకుతలమైన విజయవాడలోని బాధితులకు కాకినాడ రోటరీ సెంట్రల్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను బుధవారం రాత్రి పంపారు. బియ్యం, కందిపప్పు, చింతపండు, పప్పులు, గోధుమ పిండి, చక్కెర తదితర నిత్యావసర వస్తువులతో కూడిన కంటైనర్ లారీని రోటరీ సెంట్రల్ ట్రస్ట్ భవనం వద్ద జెండా ఊపి సాగనంపారు. గురువారం విజయవాడ సింగ్ నగర్లో 300 మంది బాధిత కుటుంబాలకి నిత్యావసర వస్తువులు విజయవాడ ఈస్ట్ రోటరీ క్లబ్ సహకారంతో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ సెంట్రల్ క్లబ్ అధ్యక్షులు బంగారు కృష్ణమోహన్ మాట్లాడుతూ 3 లక్షల రూపాయల విలువైన నిత్యావసరాలను ఒక్కో కుటుంబానికి ఒక్కో కిట్ చొప్పున వరద బాధితులకు అందించామన్నారు. విజయవాడ ఈస్ట్ రోటరీ క్లబ్ సెక్రటరీ సుబ్బారావు మాట్లాడుతూ రోటరీ సెంట్రల్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ సెంట్రల్ కార్యదర్శి దుర్గాప్రసాద్, ప్రాజెక్ట్ చైర్మన్ జయేష్, క్లబ్ సభ్యులు ఎడ్లపల్లి వేణునాథరావు, వాకచర్ల సూర్యం, హరిబాబు, వెంకట్, సాగర్, అంకిత్, అనుపమ తదితరులు పాల్గొన్నారు. మాతో పాటు మా విజయవాడ క్లబ్ ఈస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు, సెక్రటరీ అమర్నల్లా గారు కూడా, ఈ గవర్నర్ శ్రీరామ్ గారు కూడా, డిస్ట్రిక్ట్ గవర్నర్ నామినీ శ్రీరామ్ గారు కూడా మా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మరి ఈ ప్రోగ్రాంలో దరిదాపు ఒక 500-600 మందికి మేము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందండి, అన్ని వస్తువులు కలిపి. థ్యాంక్ యూ అండి. మీరు మాట్లాడండి. రోటరీ విజయవాడ ఈస్ట్ క్లబ్ నుండి మాకు సహాయ సహకారాలు అందించడానికి గాను కాకినాడ సెంట్రల్ క్లబ్ నుంచి వచ్చినటువంటి వారి మిత్ర బృందానికి అందరికీ, రోటరీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ సింగనగర్ కృష్ణ హోటల్ సెంటర్లో ఉన్నటువంటి ఈ వీధిలో ఒక 500-600 మందికి సరిపోయినటువంటి నిత్యావసర వస్తువులు తీసుకొచ్చినందుకు వారందరికీ పేదరికంలో ఉండి వరదలో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి మానవతా దృక్పథంతో వారు సహాయం చేయడానికి వచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ దీనికి కార్యక్రమాన్ని వినియోగించుకున్నందుకు ఈ వీధిలో ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.